హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఇక్కడైతే హడావిడిగా ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. మంచిగా గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ బట్ టైం కుదరలేదు, అస్సలు సరిపోలేదు. సో నేను ఇక్కడ అయితే వేసుకున్న డ్రెస్ నేను స్టిచ్ చేయించాను అనమాట, రెడీమేడ్ అయితే కాదు. నేను ఈ డ్రెస్ కోసం మొత్తం ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్గా, మెటీరియల్ ఎవ్రీథింగ్ సపరేట్గా వెళ్ళి చెక్ చేసి స్టిచ్చింగ్ ఎలా ఏంటి అంతా చెప్పి స్టిచ్చింగ్ చేయించాను. సో నేను ఇక్కడ 3/4 స్లీవ్స్ పెట్టించాను అనమాట. అన్నిటికీ ఫుల్ హ్యాండ్స్ ఎందుకని చెప్పేసి ఇంకా దీంతో పాటు ఒక 2-3 డ్రెస్సెస్ స్టిచ్ చేయించాను. ఐ విల్ ట్రై టు మేక్ అ లాంగ్ వీడియో విత్ దాట్. సో ఇదైతే లుక్ గ్రే కలర్ డ్రెస్, పైన యోక్ పార్ట్కి సపరేట్గా మెటీరియల్ తీసుకున్నాను, అదైతే కొంచెం కాస్ట్ పడింది. అండ్ కింద వచ్చేసి కొంచెం ప్లెయిన్ జార్జెట్ టైప్. సో ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ. నేనైతే సింపుల్ మేకప్ వేద్దాం అనుకున్నాను, రెగ్యులర్గా వేసే మేకప్పే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఒక విటమిన్ సి నేనైతే ప్లమ్ది వాడుతున్నాను. ప్లమ్ ఈజ్ లైక్ బెటర్ ఆప్షన్ అండ్ న్యాచురల్ అనమాట, అన్ని కెమికల్స్ పారాబిన్ అవన్నీ ఏమి ఉండవు. సో ప్లమ్ ఈజ్ వెరీ గుడ్ ఇండియన్ బ్రాండ్. మీరు ఒకవేళ విటమిన్ సి సిరమ్ కనుక మీరు సర్చ్ చేస్తూ ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువే. అండ్ ఇఫ్ ఒకవేళ మీరు బడ్జెట్లో చూస్తున్నట్టయితే గార్నియర్ విటమిన్ సి ఈజ్ ఆల్సో సో గుడ్, అది కూడా యూ కెన్ ట్రై ఇట్. నేను ఫస్ట్ గార్నియర్తోనే ట్రై చేశాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై నెక్స్ట్ విటమిన్ సి, లైక్ ఇన్ బిట్వీన్ మినిమలిస్ట్ వాడాను, దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ ప్లమ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో నేను ఇక్కడ బయోడర్మా అది వాడుతున్నాను, నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మాయిశ్చరైజర్ ఏంటంటే చాలా ఆయిలీ ఉంటాయి అన్నమాట కొన్ని. నా స్కిన్ ఆల్రెడీ ఆయిలీ అండ్ ఇంకా కొంచెం ఆయిలీ మాయిశ్చరైజర్ వాడితే నాకు చాలా చాలా ఆయిలీ అనిపించేది. మేకప్ వేసిన తర్వాత ఫేస్ అంతా జిడ్డు జిడ్డు అనిపించేది, కానీ తర్వాత నేను ఈ బయోడర్మాది వాడాను, నాకైతే చాలా బెటర్ అనిపించింది. సో ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇదైతే బెటర్ ఆప్షన్. సో కొంచెం ఏంటంటే ఒక బాటిల్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ ఈజీగా వస్తుంది. అండ్ చాలా కొంచెం అప్లై చేయాలన్నమాట, అండ్ ఫుల్ ఫేస్ అండ్ నెక్కి సరిపోతుందన్నమాట. సో నేను డైలీ వన్స్ అప్లై చేస్తున్నా కూడా నాకు ఆల్మోస్ట్ 6-7 మంత్స్ వచ్చింది ఈ మాయిశ్చరైజర్ అయితే. అండ్ దిస్ ఈజ్ లైక్ సో గుడ్. ఆయిలీ స్కిన్ వాళ్ళకు దిస్ ఈజ్ లైక్ ఎ బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. సో సమ్మర్లో సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ, సో తప్పకుండా వాడాలి సన్ స్క్రీన్ వచ్చేసి. నేను ఇక్కడ డర్మాకోది వాడుతున్నాను, నాకు ఇది ఆల్మోస్ట్ 2nd or 3rd బాటిల్ అనమాట. సో డర్మాకో ఈజ్ సో గుడ్ ఫర్ ఆయిలీ స్కిన్. సో నా స్కిన్ అయితే ఆయిలీ, నాకు ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో అంతకుముందు నేను కొంచెం డిఫరెంట్ బ్రాండ్స్ వాడాను, లైక్ విఎల్సిసి, న్యూట్రోజినా, ఈవెన్ ప్లమ్ కూడా ట్రై చేశాను, మినిమలిస్ట్ కూడా ట్రై చేశాను, నాకు అది కూడా ఆయిలీ అనిపించింది. సో యూ కెన్ ట్రై దిస్ సన్ స్క్రీన్. అండ్ ద నెక్స్ట్ థింగ్ స్టెప్ 4 ఈజ్ ప్రైమర్. సో ప్రైమర్ ఏంటంటే మీరు మేకప్ అప్లై చేస్తున్నప్పుడు ఒక బేస్ లాగా ఉంటుందన్నమాట, మన స్కిన్కి కంప్లీట్గా అబ్జర్వ్ అవ్వకోకుండా. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ బేస్. సో నార్మల్గా అయితే ఆఫీస్కి కానీ రెగ్యులర్గా నేనైతే ప్రైమర్ వాడను, సన్ స్క్రీన్ వరకు అప్లై చేసేసి కాంపాక్ట్ పెడతానమాట. కానీ ఇక్కడ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ ఫంక్షన్, సో నేను ప్రైమర్ అయితే అప్లై చేశాను. ఇక్కడ నేను కలర్ బార్ది వాడాను. సో ప్రైమర్ కాకుండా లైక్ ప్రైమర్ ప్లేస్లో మీరు అలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మన ఫేస్కి. సో నేనైతే ఇక్కడ కలర్ బార్ది వాడాను, నాకు బాగా సెట్ అయింది అండ్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్ ఆర్ క్రీమ్. సో నేనైతే ఇక్కడ జస్ట్ లాక్మే సీసీ క్రీమ్ అప్లై చేస్తున్నాను. అండ్ టూ మచ్ మేకప్ ఏంటంటే సన్కి వెళ్తున్నాను కాబట్టి ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది, నాకు కొంచెం స్వెటీ ఫేస్ అనమాట. అండ్ నేనైతే ఇక్కడ మొత్తం లాక్మే సీసీ క్రీమ్ ఫేస్కి అప్లై చేస్తున్నాను, చాలా కొంచెం తీసుకున్నాను. ఏంటంటే కొంచెం ఎక్కువ అప్లై చేసినా కూడా టూ మచ్ ఫెయిర్నెస్ అండ్ మనకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఆ డిఫరెన్సెస్ అంతా. కానీ ఫేస్కి ఏది అప్లై చేసినా నెక్ కూడా ఈవెన్గా అప్లై చేయాలి. సో ఇఫ్ నాట్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ మొత్తం ఫేస్కి అండ్ నెక్కి లాక్మే సీసీ క్రీమ్ అయితే అప్లై చేసేసాను. అండ్ సో నాకు నా స్కిన్కి ఇది బెటర్గా సూట్ అయింది అనిపించింది రాదర్ దాన్ నార్మల్ ఫౌండేషన్. సో నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్. సో కంటి కింద ఏంటంటే మనకు కొంచెం డల్గా అలా అనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్, యాక్నీ అలా ఏమైనా ఉంటే, పిగ్మెంటేషన్ ఉంటే మనం కన్సీలర్తో అయితే మనం కవర్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఐస్కి అండ్ లిప్స్కి సైడ్ నాకు కొంచెం పిగ్మెంటేషన్ ఉందన్నమాట.
సో అక్కడ చిన్న చిన్న యాక్నీ మార్క్స్ అవి ఉన్నాయి. సో నేను అక్కడ కన్సీలర్ పెట్టేసి మంచిగా ఫింగర్తో బ్లెండ్ చేస్తున్నాను. మనం ఒక పఫ్తో కానీ లేకపోతే చిన్న బ్రష్తో కానీ, లేకపోతే బెటర్ ఆప్షన్ ఫింగర్ అనమాట. మన ఫింగర్స్తో అలా నైస్గా బ్లెండ్ చేసేసేయాలి. సో లైక్ జెంటల్ ట్యాప్స్ ఇవ్వాలన్నమాట, మళ్ళీ టూ మచ్ రబ్ చేసేయకూడదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఐలైనర్ అనమాట. ఐస్కి మనం పెట్టే మేకపే టోటల్ ఫేస్ మేకప్ డిఫైన్ చేస్తుంది. సో నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక ఐలైనర్తో స్టార్ట్ చేస్తాను. సో నాకు ఈ ఐలైనర్లో పెన్ ఆప్షన్ ఈజ్ బెటర్ ఆప్షన్ అనమాట. నేను ఐలైనర్ నార్మల్ లిక్విడ్ది వాడానికన్నా అది స్మర్జ్ అయిపోయేది, లేకపోతే అదంతా కింద బ్లాక్గా వచ్చేసేది అనమాట కంటి కింద. సో తర్వాత నాకు ఇది లాక్మే అండ్ డిఫరెంట్ బ్రాండ్స్లో అయితే మార్స్ అలా కనిపించాయి కొన్ని బ్రాండ్స్లో. పెన్ ఈజ్ లైక్ బెటర్ ఆప్షన్. ఒక బిగినర్కి అయితే ఒక ఏదో పెన్తో ఏదో డ్రా చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక లైన్ అలా ఈజీగా వింగ్ కూడా త్వరగా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి పెన్సే వాడుతున్నాను, లాక్మే పెన్స్ అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆర్ ఐబ్రోస్ అనమాట. ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. సో ఈ ఐబ్రో పెన్సిల్స్ కూడా ఇప్పుడు 2 sides ఇలా వస్తున్నాయి, ఒక పెన్సిల్ అండ్ బ్యాక్ సైడ్ బ్రష్ వస్తుంది. సో అదేంటంటే మనకు ఐబ్రోస్ని నీట్గా కూమ్ చేసుకోవచ్చు అనమాట ఆ బ్రష్తో. సో ఇది కూడా మల్టిపుల్ బ్రాండ్స్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ ట్రై ఫర్ ఎనీ బ్రాండ్. నేనైతే ఇక్కడ మార్స్ బ్రాండ్ వాడుతున్నాను. సో ఇక్కడైతే నేను ఐబ్రోస్ అయిపోయాయి అండ్ ఐలైనర్ కూడా అయిపోయింది. కాజల్ అయితే నేను పెట్టాను అనమాట. సో నాకు ఏంటంటే మొత్తం బ్లాక్ కలర్గా కింద అంతా స్మర్జ్ అయిపోతుంది, అది ఎందుకో వాటరీ అయిపోతాయి అనమాట నా ఐస్. సో అది నా మేకప్ లుక్ అంతా స్పాయిల్ చేస్తుంది. సో మోస్ట్లీ నేను కాజల్ అయితే పెట్టాను, పైన ఐలైనర్ హైలైట్ చేస్తాను అనమాట. అండ్ ఆల్సో ఐబ్రోస్ అండ్ నేను ఐ షేడ్స్ కూడా పెడతాను. బట్ బిఫోర్ దాట్ ఫస్ట్ వచ్చేసి మస్కరా. సో మస్కరా ఏంటంటే మన ఐబ్రో మన లాషెస్ అనేవి మంచిగా హైలైట్ అయితే చేస్తాయి. సో నేను ఇక్కడ రెగ్యులర్ లాక్మే ఐకానిక్ది వాడాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్. సో కాంపాక్ట్ వచ్చేసి నేను ఇక్కడ మెబిలిన్ ఫిట్ మీ కాంపాక్ట్ వాడుతున్నాను అనమాట. సో మెబిలిన్ ఫిట్ మీ కూడా నాకు మంచిగా నా స్కిన్ టోన్కి సరిపోయింది. సో మనకు 3-4 షేడ్స్ అయితే ఉంటాయి, మీ స్కిన్కి సరిపోయే షేడ్ మీరు టెస్ట్ చేసి తీసుకోవాలి. సో ర్యాండమ్గా తీసుకుంటే కానీ ఫుల్ అన్ఈవెన్ అయిపోతుంది అనమాట, మన హ్యాండ్స్ అండ్ ఫేస్ డిఫరెంట్గా కనిపించేస్తాయి. సో ఇక్కడ నేనైతే నా ఫేస్ టోన్కి సరిపోయేటట్టు మెబిలిన్లో తీసుకున్నాను షేడ్. సో ఐమ్ జస్ట్ ట్యాపింగ్ అనమాట మొత్తం ఓవరాల్గా, అది మొత్తం మనం అప్లై చేసిన ఫౌండేషన్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేసుకోవడానికి నేను కాంపాక్ట్ అయితే అలా పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్లష్. సో బ్లష్ ఏంటంటే మనకు ఒక ఆ గ్లో అనేది ఇస్తుంది అనమాట, ఆ మంచి ఫెయిరీ లుక్ వస్తుంది మన ఫేస్కి. సో మనం ఎప్పుడైనా బ్లష్ అప్లై చేస్తున్నప్పుడు అయితే ఫస్ట్ స్మైల్ చేయాలి అండ్ నీట్గా మనకు ఒక చీక్ బోన్ పైన బోన్ కనిపిస్తుంది కదా, సో ఆ బోన్ పైన మనం ఇలా కింద నుంచి పైకి అనాలన్నమాట బ్లష్ని. సో ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ షేడ్స్ అయితే ఉంటాయి. నేనైతే లాక్మీది వాడుతున్నాను ఇక్కడ బ్లష్ వచ్చేసి. అండ్ దీనికి బ్రష్ కూడా సపరేట్ వస్తుంది అనమాట. సో నేను ఆ బ్రష్ యూస్ చేసి అప్లై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయితే మేకప్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఐ షేడ్స్ అనమాట. సో ఇక్కడ ఐ షాడో ఏంటంటే నేను నైకాలో తీసుకున్నాను, బ్రాండే నైకా అనమాట. అండ్ నాకు కొన్ని షేడ్స్ ఉన్నాయి పర్టికులర్గా ఫంక్షన్ వేర్ అన్నప్పుడు మాత్రం కొంచెం గ్లిటరీ లుక్ వచ్చే షేడ్ అయితే తీసుకుంటాను. సో ఫస్ట్ అయితే కొంచెం గ్లిటరీ షైనీ షేడ్ వేసాను అనమాట. దాని తర్వాత కొంచెం డార్క్ ఆరెంజ్, ఒక బ్రైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అయితే తీసుకున్నాను. నేను దాన్ని ఐబాల్ మీద పెడతాను. దాని తర్వాత దాన్ని ఫింగర్తో కొంచెం అయితే బ్లెండ్ చేస్తాను అనమాట. సో మనకు ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది, నాకు అది బాగా నచ్చుతుంది అనమాట. సో నేను అలా తీసుకొని ఫింగర్తో అయితే బ్లెండ్ చేసేసాను.
ఆ తర్వాత ఈ చిన్నగా అటువైపు ఇటువైపు హైలైట్స్ అయితే ఇచ్చేసాను. సో విత్ దాట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డన్. అండ్ నేనైతే ఇక్కడ లాస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే కీరో బ్రాండ్ ఒక లిప్స్టిక్ అయితే వాడాను. అదే నేను ఇక్కడ అప్లై చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చెక్అవుట్ మై అనదర్ వీడియో ఫర్ దాట్ లిప్స్టిక్ షేడ్. అండ్ దిస్ ఈస్ ద లుక్. సో ఇంకా జ్యువెలరీ అయితే పెట్టేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ హెవీ జ్యువెలరీ కాకోకుండా ఇయర్ రింగ్స్ మంచిగా పెట్టుకుని ఒక సింపుల్ చైన్తో లుక్ ఫినిష్ చేద్దాం అనుకున్నాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. సో చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ డ్రెస్కి అయితే చాలా బాగా మ్యాచ్ అయింది అనిపించింది. అండ్ ఫైనలీ ఒక చిన్న చైన్ అయితే పెట్టేసుకుంటాను. సో రీసెంట్ టైంలో నాకు ఈ చైన్ చాలా నచ్చిందనమాట. నేను ఇది కుషల్స్లో తీసుకున్నాను. నాకు అన్నిటి డ్రెస్సెస్కి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇది గోల్డ్ ఫినిష్లో చిన్న క్యూట్ చైన్ అనమాట. అండ్ ఫైనలీ బింది ఒక స్టిక్కర్ పెట్టేశాను. అండ్ చాలా అంటే చాలా క్యూట్గా బాగా కనిపించింది నాకు ఆ డ్రెస్. మొత్తం మేకప్ లుక్ అయితే ఎండింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ నేను వచ్చేసి ఈ డ్రెస్కి ఈ బేబీ పింక్ కలర్ దుపట్టాతో పేరప్ చేస్తున్నా. అండ్ నేను ఈ దుపట్టా వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాను అనమాట. నాకు ఈ దుపట్టా కలర్ కానీ ఆ గ్రే కలర్ డ్రెస్ మీద దుపట్టా చాలా క్యూట్గా అనిపించింది. ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చిందనమాట పింక్ అండ్ గోల్డ్ కలర్ దుపట్టా దానికోసం. అండ్ ఐ ఆల్సో వేరింగ్ అ వాచ్ విత్ ద సేమ్ గ్రే అండ్ పింక్ డయల్ కాంబినేషన్. పర్ఫెక్ట్గా బాగా మ్యాచ్ అయింది అనిపించింది. అండ్ this is how it looks. And finally I'll add some photos to the video. Let me know how you like the video and don't forget to subscribe my channel Girl Code HYD. See you, bye.